హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్లో యూనిట్ నెంబర్ 1 ఏ లెటర్ టు గాడ్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ నెంబర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏ లెటర్ టు గాడ్ టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఇవి మనకి 2 మార్క్స్ మ్యాచింగ్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. యూనిట్ నెంబర్ 1లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఒకసారి చూస్తే థియిస్ట్, ఏ బిలీవర్ ఇన్ గాడ్, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మేవాడు. వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఎనానిమస్, నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్ ఆర్ అన్నోన్ నేమ్, తెలియనటువంటి పేరు. క్రెస్ట్, ద టాప్ ఆఫ్ ఏ హిల్ ఆర్ ఏ మౌంటైన్, పర్వతము లేదా శిఖరము యొక్క చివరి భాగము. హార్వెస్ట్, ద ప్రాసెస్ ఆర్ పీరియడ్ ఆఫ్ గ్యాదరింగ్ క్రాప్స్, పంటలు పండించేటటువంటి విధానము. సప్పర్, ఏ లైట్ ఈవినింగ్ మీల్, రాత్రిపూట లేదా సాయంత్రం పూట చేసేటటువంటి కొద్దిపాటి భోజనము, చిన్నపాటి భోజనము. సప్పర్. ప్రెడిక్ట్, టు సే దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, అన్ యాక్ట్ ఆఫ్ ఫోర్ టెల్లింగ్, భవిష్యత్తులో జరగబోయేదని ముందుగా చెప్పడము. ఒక మాటలో చెప్పాలంటే ఫోర్ టెల్లింగ్ అంటే జ్యోతిష్యం లాంటిది. హెయిల్ స్టోన్స్, స్మాల్ చిన్నగా ఉన్నటువంటి హార్డ్ బాల్స్, గట్టిగా బంతుల్లాగా ఉండేటువంటి ఐస్, దట్ ఫాల్స్ ఫ్రమ్ ద స్కై లైక్ ఏ రైన్, ఆకాశం నుంచి పడుతుంది వర్షం రూపంలో, వాటిని హెయిల్ స్టోన్స్ అంటాం. లోకస్ట్, ఇన్సెక్ట్స్ విచ్ ఫ్లై ఇన్ ఏ బిగ్ స్వామ్స్ అండ్ డిస్ట్రాయ్ క్రాప్స్, పెద్ద మిడతల దండు గ్రూపులుగా వస్తూ ఉంటాయి, పంటల్ని నాశనం చేస్తూ ఉంటాయి. సొలిటరీ మీన్స్ బీయింగ్ లోన్లీ, ఒంటరిగా ఉండటము, ఆర్ సింగిల్, ఒకటే ఉండటము. కాన్షియన్స్, ఏ పర్సన్స్ ఇన్నర్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, ఒక వ్యక్తి యొక్క అంతరాత్మ లేదా మనస్సాక్షి, తప్పు చేస్తున్నామా లేకపోతే కరెక్ట్ చేస్తున్నామా అని చెప్పేది. డే బ్రేక్, ఏ టైమ్ ఇన్ ద మార్నింగ్ వెన్ డే లైట్ ఫస్ట్ అపియర్స్, తెల్లవారుజాము అనమాట. పెసోస్, కరెన్సీ ఆఫ్ సెవరల్ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఉపయోగించేటటువంటి కరెన్సీ యొక్క పేరు పెసోస్. ఏమబుల్, హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ మేనర్స్, ఎదుటి వాళ్ళ పట్ల స్నేహపూర్వకమైనటువంటి విధానంగా ప్రవర్తించడము. కరెస్పాండెన్స్ మీన్స్ కమ్యూనికేషన్ బై లెటర్స్ ఆర్ అదర్ మెసేజెస్, ఎదుటి వాళ్ళకి యొక్క యోగక్షేమాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాల ద్వారా ఉత్తరపత్రాల ద్వారా తెలుసుకోవటం. రెజల్యూషన్, ఏ ఫేమ్ డిసిజన్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్, ఏదైనా ఒక పని చేయాలా వద్దా అని చెప్పేసి బలంగా నిర్ణయించుకోవటం. చారిటీ మీన్స్ వాలంటరీ హెల్ప్ టు దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, సో ఎవరైతే డబ్బులు అవసరంలో ఉన్నారో వాళ్ళకి స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వడానికి ముందు రావటం అనమాట, దాన్ని విరాళము అని చెప్పేసి అంటాము లేదా దానం చేయడం అంటాము. కంటెంట్మెంట్ మీన్స్ ఏ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్, ఎదుటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు కలిగేటటువంటి సంతృప్తి, దాన్ని మనం కంటెంట్మెంట్ అని చెప్పేసి అంటాము. క్రూక్, ఏ డిస్హానెస్ట్ పర్సన్, నిజాయితీ లేనటువంటి వ్యక్తి, ఆర్ ఏ క్రిమినల్, దొంగ. నైవ్ మీన్స్ షోయింగ్ ఏ లాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ విజడమ్ ఆర్ జడ్జిమెంట్, అనుభవము లేదా తెలివితేటలు లేకపోవటము. అన్గ్రేట్ఫుల్, నాట్ ఫీలింగ్ ఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్, ఎదుటి వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం, ఎవరైనా మనకు సహాయం చేస్తే వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం లేకపోవటము ఆర్ చూపించకపోవటము. సైక్లోన్, ఏ వైలెంట్ ట్రాపికల్ స్టార్మ్ విత్ స్ట్రాంగ్ విండ్స్ మూవింగ్ ఇన్ ఏ సర్కిల్, భయంకరమైనటువంటి తుఫాను, అది వచ్చేటప్పుడు గాలి ఏదైతే ఉందో సర్కిల్గా వస్తుంది. గేల్ మీన్స్ సుడిగాలి, అన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ విండ్. టైఫూన్, ఏ వైలెంట్ ట్రాపికల్ స్టార్మ్స్ విత్ వెరీ స్ట్రాంగ్ విండ్స్, ఒక రకమైన తుఫాను బలమైనటువంటి గాలులతో వస్తుంది. టోర్నడో, ఏ క్లౌడ్ సెంటర్డ్ ఫనెల్ షేప్డ్ వైలెంట్ స్టార్మ్, టొర్నడోస్ ఎక్కువగా లాటిన్ అమెరికా కంట్రీస్లో వస్తూ ఉంటాయి. గాలి ఏదైతే ఉందో అది సుడులుగా గుండ్రంగా తిరుగుతూ వచ్చేటటువంటి తుఫాను. హరికేన్, ఏ వైలెంట్ స్ట్రోమ్ దట్ అక్కర్స్ ఇన్ ద వెస్టర్న్ అట్లాంటిక్ ఓషన్, మహాసముద్రం మీద వచ్చేటటువంటి తుఫాన్ ఏదైతే ఉందో దాన్ని హరికేన్స్ అంటాం. వెల్ విండ్, ఏ వెరీ స్ట్రాంగ్ విండ్ దట్ స్పిన్నింగ్ మూమెంట్ కాజింగ్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్, సో ఇలాంటి ఈ గాలిలో వచ్చినప్పుడు లాట్ ఆఫ్ డ్యామేజ్, తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. ఎపిడమిక్ మీన్స్ ఏ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ వెరీ ర్యాపిడ్లీ అండ్ కాజెస్ ద డెత్ ఆఫ్ మెనీ పీపుల్, ఒక రకమైనటువంటి అంటువ్యాధి చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది, దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇది మనకి ఇవన్నీ కూడా యూనిట్ నెంబర్ 1లో లెటర్ టు గాడ్ అనే టాపిక్లో
వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనే టాపిక్ కింద ఇవ్వటానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటాయని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మిగతా అన్ని యూనిట్లకు సంబంధించి కూడా రాబోయే రోజులు ఇట్లాగే సినోనిమ్స్, యాంటోనిమ్స్, డిక్షనరీ ఎంట్రీస్, ఓవల్ క్లస్టర్స్, సఫిక్సెస్ అన్నింటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా రాబోయే రోజుల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.